హాయ్ అండి నేను ఇప్పుడు పెనమకూరు దగ్గర ఉన్నాను. పెనమకూరు ఉయ్యూరు తార్ రోడ్డు ఉంది. తార్ రోడ్ నుంచి లోపలికి ఇంకో ½ కిలోమీటర్ రావాలండి. ఇప్పుడు నేను వచ్చేది ఈ రోడ్డు ముందుకు వెళ్తే పెనమకూరు ఉయ్యూరు మెయిన్ తార్ రోడ్డు వస్తుంది. అంటే కరకట్ట నుంచి దేవరపల్లి తర్వాత పెనమకూరు తర్వాత కనకవల్లి, గరికపూరు, ఉయ్యూరు ఆ మెయిన్ తార్ రోడ్డు. ఇక్కడ నుంచి ½ కిలోమీటర్ ఉంటుంది మెయిన్ తార్ రోడ్డు. ఇది ఇంటర్నల్ తార్ రోడ్డు అండి. ఇది అక్కడి నుంచి వస్తే ఇది ఇంటర్నల్ తార్ రోడ్డు. ఇల్లులు కనిపిస్తున్నాయి కదా. మొక్క అయితే ఇదిగోండి. ఇప్పుడు ఇక్కడ రాయేసి చూడండి, సర్వేరా. ఇక్కడ నుంచి ఈ స్ట్రైట్కి ఇట్లా వెళ్తే ఆ చివర ఆ కరెంట్ పోల్ దగ్గర ఇదే సేమ్ ఇలాంటి మొక్కజొన్న కరెంట్ పోల్ బ్యాక్ సైడ్ ఉంది. కరెంట్ పోల్ బ్యాక్ సైడ్ కూడా ఉంది చూడండి. ఆ తాళ్ళ వరకు 3 ఎకరాల మొక్క అండి. ఇది 3 ఎకరాలు ఒకటేసాను. డెప్త్ ఎక్కువ వస్తుంది. డెప్త్ ఎక్కువ ఉందండి దీనికి. ఇది రోడ్డు ఫేసింగ్ తక్కువే, ఒక 90-100 వస్తుంది. రోడ్డు ఫేసింగ్ 100 వస్తుందండి. అలా అని చెప్పి దారి కోసం వదులుకున్న మొక్క కాదు. కొంతమంది దారి కోసం వదులుకొని లోపల 4 ఎకరాలు 5 ఎకరాలు పెట్టుకుంటారు. ఇలా అలాగే ఇది ఒకటే పీసు డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఎలా ఉందో చదరంగా అలాగే చివరి వరకు ఉంటుంది. మొత్తం 3 ఎకరాలు. ఎంత చెప్తున్నారు బాబాయ్? 3 ఎకరాలండి. 50 లక్షలు చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు. మొత్తం 3 ఎకరాలు 50 లక్షలు చెప్తున్నారు. మీకు అక్కడ తాడి చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఈ తాడి చెట్టు నుంచి అవ్వండి ఆ సన్న తాడి చెట్టు వరకు ఇదే. ఇలా చూసుకోండి. ఇదే హద్దు, ఇదే హద్దు. ఇది స్ట్రైట్గా ఎలా ఉందో చివరి వరకు సేమ్ 2 బిట్లు ఒకేలా ఉంటాయి. 3 ఎకరాలు 3 ఎకరాలు. ఎకరం 50 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు. పెనమకూరు తార్ రోడ్డు.